బాబాయ్ నమస్తే. ఏం పేరు? సమ్మయ్య. సమయ. ఏం చేస్తుంటావు? రామగిరి సమ్మయ్య టైలర్ పనే. టైలర్ పనేనా? ఎప్పటి నుంచి చేస్తున్నావు? 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి చేస్తాను. 60 ఏళ్ళ నుంచి. నాకు ఇప్పుడు 76 సంవత్సరాలు. 76 సంవత్సరాలు, 50-60 ఏళ్ళ నుంచి. అంటే నీ యూత్ నుంచి ఇక్కడ ఇదే కష్టం చేస్తున్నావు. ఎట్లున్నది జీవితం? జీవితం ఇక మాది మాకే వెళ్తాంది అంతే. పెద్దగా బాగుపడ్డ పరిస్థితి ఏం కనపడలే. ఏదో పట్టుకూటు కోసం నడుస్తుంది అంతే. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు 1 బిడ్డ. అవునా? సరే బాబాయ్, మరి ఇప్పుడు తొర్రూరు పట్టణం మీది, ఇక్కడ తొర్రూరు లోకలే కదా? లోకల్. ఎన్నో వార్డు మీది? 9వ వార్డు. 9వ వార్డు. బాబాయ్, మరి ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఏంటి తొర్రూరు పట్టణంలో ఈ 16 కదా మొత్తం వార్డులు? మిగతా వార్డుల సంగతి నాకు తెలియదు, కానీ మా వార్డులో అయితే కాంగ్రెస్ వస్తుంది. మీ వార్డులో కాంగ్రెస్ వస్తుంది పక్కా? పక్క. అందులో డౌట్ లేదా? ఏం డౌట్ లేదు. ఎట్లుంది ప్రభుత్వం? ఎట్లుంది ప్రభుత్వం అంటే ఒడిదుడుకులు నడుతూనే ఉంటాయి. సో పథకాలను అందుతున్నాయా బాబాయ్? పథకాలు ఇగో మా ఈ రూములు కట్టి 4 ఏళ్ళు అవుతుంది, షటర్లు పెట్టలేదు. రూములు కట్టి పెట్టిండు దయాకర్ రావు. అంతే అంతే. మరి ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారు వచ్చింది కదా, ఈ ఆమె కూడా 2-3 సార్లు కలిసి వచ్చినాం. అవుతుంది ఎలక్షన్ కూడా అంటుంది. ఎలక్షన్ కూడా అయిపోయినాక అవుతుంది. అదే చెప్తాను. ఓకే. సో ఇది రెంటా బాబాయ్? రెంట్ ఇది షటర్లు ఇట్లా పెట్టినాక రెంట్ కట్టాలి. అవును. ఇప్పుడు అంతే ఫ్రీ, బయటనే పెట్టుకుంటాను కదా. సో మరి ఈ పథకాలు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు. సన్న బియ్యం ఇచ్చుడు మాత్రం చాలా అదృష్టమే. ఎందుకంటే మేము కొనుక్కోకుండా అయ్యే తింటాను. ఓకే, సూపర్. ఓకే, మాకు మంచి ఉపయోగం జరిగింది మనకి. కరెంట్ ఫ్రీ ఉందా? కరెంట్ కూడా ఫ్రీ ఉన్నది. ఓకే. గ్యాస్ ఫ్రీ వస్తుందా? గ్యాస్ అంటే 500 ఏం పడతలేవు, కానీ 40-50 పడతారట్టున్నాయి. అది అవి మొత్తం పడతలేవు. 500 పడతలేవు. ఓకే. సో మహిళలకు కూడా బస్సు ఫ్రీ ఉన్నది. ఏం వాళ్ళకి ఫ్రీ ఉంటే లాభం, కొట్టుకుంటారు. నేను అడుగుతా కాదు బాబాయ్. ఇంకోటి ఏంటంటే, మరి నీకు పింఛన్ వస్తుందని? వస్తుంది. ఎంత? 2000. మరి వాళ్ళు ఇంకా 4000 ఇస్తా అన్నారు. మరి సరే ఇచ్చినప్పుడు సంగతి, కానీ ఇప్పుడు వాటితో సరిపుచ్చుకుంటాను. ఓకే. సో మొత్తం మరి 16 ఉన్నాయి ఇక్కడ మొత్తం. మరి ఏంటి, ఎన్ని గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్? అన్ని నాకు తెలియదు సార్. నేను ఇంటికాంచి ఇడికి వస్తా, ఇక్కడి నుంచి ఇంటికి పోతా అంతే. రోడ్డు మీద అనుకునేటోళ్ళని బట్టే గానీ ఇక నేను మీ వార్డు అయితే వస్తుంది పక్కా. ఓకే, సరే బాబాయ్, థ్యాంక్ యూ బాబాయ్.